ఏదైతే ఈ చేత్తో దానం చేస్తామో ఇదే చేతిలో మనం అక్షయమైన సంపదను పొందుతాం. జలదానం. సర్వతీర్థాల్లోనూ స్నానం చేస్తే వచ్చే ఫలం, అన్ని దానాల వల్ల వచ్చే ఫలం ఒక్క జలదానం చేస్తే వస్తుంది. వేసవి కాలంలో వచ్చే వైశాఖ మాసంలో ఎండనబడి వెళ్లే బాటసార్ల కోసం ఒక కుండతో నీళ్లు ఏర్పాటు చేసి అడిగిన వారికి నీరందిస్తే అదే జలదానం. అన్నదానం. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ఉత్తమమైనది అని చెప్తూ ఉంటారు. అన్నదానం చేస్తే పితృదేవతలు సంతృప్తి పొందుతారు అని కూడా చెప్తూ ఉంటారు. వస్త్రదానం. వైశాఖ మాసంలో ఎండ వేడిమితో బాధపడే వారికి వస్త్రదానం ఇచ్చినట్లయితే ఆ దాత పూర్ణ ఆయుర్దాయంతో ఉంటారని, ముక్తి పొందుతారని చెప్తారు. గొడుగు దానం. ఎండవాలానికి పనికొచ్చే గొడుగుని దానం చేసిన వారికి ఆది భౌతిక ఆది దైవిక దోషాలు పోయి దుఃఖాలు నివారమవుతాయని చెప్తారు. శయ్యాదానం. విష్ణుమూర్తి కృప వలన ప్రతి జన్మలోనూ కూడా సుఖ జీవనాన్ని పొందుతారని చెప్తారు. మజ్జిగ దానం. వైశాఖ మాసంలో మజ్జిగ దానం ఇచ్చిన వారు విద్యావంతులు, ధనవంతులు అవటం ఖాయం. ఇక బియ్యం దానం. విష్ణుమూర్తికి ప్రీతికరమైన వైశాఖ మాసంలో బియ్యం దానం చేసిన వారికి పూర్ణ ఆయుర్దాయం లభిస్తుందని, అన్ని యజ్ఞాలు చేస్తే వచ్చే పుణ్యఫలం లభిస్తుందని చెప్తారు. ఆవు నెయ్యి దానం. స్వచ్ఛమైన ఆవు నేతిని దానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన పుణ్యఫలం, అలాగే వీటితో పాటు విష్ణు సాయుధ్యం కూడా లభిస్తుందని చెప్తారు. మామిడి పళ్ళ దానం. మనం గమనిస్తే వైశాఖ మాసంలో మనకు ఎక్కువగా అందుబాటులో ఉండే పండ్లు మామిడి పండ్లు, అలాగే కాలానుగుణంగా ఉండే పండ్లను దానం చేయాలని చెప్తూ ఉంటారు. అలా చేయటం వల్ల పితృదేవతలు సంతోషిస్తారని, అలాగే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెప్తారు. పానకం నిండిన కుండని దానం చేస్తే 100 సార్లు గయాశ్రాద్ధం చేసిన ఫలితం కలుగుతుంది. తద్వారా పితరులు కూడా తరిస్తారని చెప్తారు. దోసపండు, బెల్లం, చెరుకు గడలు దానం చేస్తే వారికి సమస్త పాపాలు పోతాయని చెప్తారు. దానం ఇచ్చే సమయంలో దాత చెప్పవలసిన మంత్రం, దానం స్వీకరించేవారు చెప్పవలసిన మంత్రం ప్రత్యేకంగా ఉంటాయి. అవి తెలిసి చెప్తే పర్వాలేదు, తెలియకపోయినా కృష్ణార్పణం అంటూ కూడా దానం చేసినా తత్సమానమైన ఫలితం లభిస్తుంది. దానం ఇచ్చే వస్తువుని ఒక చేత్తో పట్టుకొని లేదా తాకి మరో చేత్తో దానగ్రహీత చేత్తో నీటిని వదలాలి. మంచి మనస్సుతో ప్రతిఫలం ఆశించకుండా భగవంతుణ్ణి మనసులో ఉంచుకొని చేస్తే ఏ దానమైనా కూడా పరిపూర్ణమైన ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో బ్రాహ్మణులకు గంధం, పూలు, పానకం, బెల్లం నీరు కలిపినది, కదలీ ఫలాలు దానంగా ఇవ్వాలి. ఈ మాసంలో చలివేంద్రాలు, పళ్ళరసాలు, మజ్జిగ వంటి పానీయశాలలో నిర్వహించటం, విసనకర్రలు, గొడుగులు, పాదరక్షలు దానం చేయటం బహుపుణ్య ఫలదాయకం.